ఇవాళ సుప్రీంకోర్టు న్యాయవాది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపున గ్రూప్ వన్ గురించి వాదనలు వినిపిస్తూ తెలంగాణ తెలుగు భాషే కాదని, ఆంధ్రాలో కృష్ణా గుంటూరు జిల్లే ప్రామాణికమైనదని మా తెలంగాణ తెలుగు భాషను అవమానించిండు. ఇలా అవమానించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం న్యాయవాద వృత్తిని చేపట్టినటువంటి నిరంజన్ రెడ్డికి న్యాయవాదిగా వాదించే హక్కును ఆయన కోల్పోయాడు. తక్షణమే ఆయనకు పౌరసత్వాన్ని, భారతదేశ పౌరసత్వాన్ని, ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగాన్ని అవమానించిండు, ప్రాంతీయ భాషలను అవమానించిండు, తెలంగాణ అస్తిత్వాన్ని ఆయన అవమానించిండు. అక్కడ అవమానించే వ్యక్తికి భారతదేశంలో ఉండే అర్హత ఆయన కోల్పోయాడు. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయాలా, బార్ అసోసియేషన్ కూడా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో అంశం ఏంటంటే ఇవాళ గ్రూప్ వన్లో 563 ఉద్యోగాలు ఉంటే 563 ఉద్యోగాలలో కేవలం 9.95% మాత్రమే తెలుగు మీడియం అభ్యర్థులు ఇవాళ సెలెక్ట్ కావడం జరిగింది. 90% మంది అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. ఇల్లేదో గోడుపుటాని జరిగింది. తెలుగు మీడియం వచ్చినటువంటి లెక్చరర్ల చేత ఇంగ్లీషు మీడియం పేపర్ వాల్యుయేషన్ చేశారు. అసలు ఇంగ్లీషు మీడియం దిద్దడానికి అర్హులైనటువంటి లెక్చరర్లే లేనప్పుడు ఏ విధంగా ఇంగ్లీషు మీడియం పేపర్ వాల్యుయేషన్ చేశారు? పైగా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి ఇవాళ గ్రూప్ వన్ ఉద్యోగాలను అప్పనంగా 200 ఉద్యోగాలు అమ్ముకొని ఇవాళ నిజమైన అభ్యర్థులకు న్యాయం జరగకుండా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి తెలుగు భాషని మన గ్రూప్ వన్ వాదనలు జరిగేటప్పుడు, ఫిలిమ్స్ వాదన జరిగేటప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని మన్నవాదించారు. ఇవాళ అసలు తెలంగాణ తెలుగు అసలు భాషే కాదని ఇవాళ చెప్తున్న ఒక సందర్భం. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంతకు తెగిడ్చిందో చూడండి. అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిజంగా తెలంగాణలోనే ఉందా లేదా వేరే దేశంకి వెళ్ళి అది పనిచేస్తుందా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నా. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దీనికి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇలాంటి పనికి మాలినటువంటి లాయర్లని, తెలంగాణ అస్తిత్వాన్ని పోగొట్టే లాయర్లని వాళ్ళు పట్టుకొచ్చుకున్నారు. ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్ లేదా, అడిషనల్ అడ్వకేట్ జనరల్ లేరా, పీపీలు లేరా, వాళ్ళందరికీ జీతాలు ఇవ్వడం లేదా? వాళ్ళందరూ ఉన్నాక ఒక ప్రైవేటు దగుల్బాజీ ఒక న్యాయవాదిని ఎందుకు తీసుకొచ్చుకున్నారు? ఆయన ఆంధ్ర వాళ్లకు ఒత్తాసు పలుకుతున్నాడు. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు. అంటే ఆయన ఒక ఎంపీగా ఉండి రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి ఇవాళ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు. కాబట్టి ఆయన భారతదేశం యొక్క పౌరసత్వాన్ని, ఆయనకు భారతదేశంలో ఉండేటటువంటి అర్హతను కోల్పోయాడు. ఒక తెలంగాణ ద్రోహి అయినటువంటి నిరంజన్ రెడ్డి తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాలా, లేదంటే నీ పైన అన్ని జిల్లాలలో, అన్ని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ రేజ్ చేస్తాం. ఇంకో అంశం ఏంటంటే ఈ విషయంలో తెలుగు పండితులు ఎవ్వరు కూడా మాట్లాడకపోవడం శోచనీయం. మాట్లాడనప్పుడు తెలంగాణలో తెలుగు అధికార భాషని రద్దు చేయండి, అధికార భాషా సంఘాన్ని రద్దు చేయండి. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కానప్పుడు తెలుగు అకాడమీ రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకొని నిరంజన్ రెడ్డి పైన కేసు పెట్టి ఆయన జైల్లో వేయాల్సిందిగా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు నిరంజన్ రెడ్డి ఎక్కడ మాట్లాడాడు, ఏమన్నాడు? అసలు నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి గ్రూప్ వన్ సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో హైకోర్టులో వాదనలు వినిపిస్తూ తెలుగు మీడియం అభ్యర్థులు కేవలం 9.95% ఎందుకు సెలెక్ట్ అయ్యారని అపోజిట్ లాయర్, అభ్యర్థుల తరపున లాయర్ క్వశ్చన్ అడిగినప్పుడు తెలంగాణ తెలుగు భాష అసలు భాషే కాదని, కేవలం గుంటూరు ఆంధ్ర భాషలే తెలుగు భాషకు ప్రామాణికం అని చెప్పే ఒక ప్రయత్నం చేశాడు. ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రకు తెలుగు మీడియంలోనే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఎక్కడ అందుబాటు లేవు. అయినా కూడా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలెక్ట్ చేసింది. అనర్హులైనటువంటి వ్యక్తుల చేత పేపర్లు దిద్దించడం జరిగింది, ఉద్యోగాలు అమ్ముకోవడం జరిగింది. దానికి సపోర్టుగా ఇవాళ నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ ద్రోహులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు వాదిస్తున్నారు. ఇది సిగ్గుచేటని అంశం. తక్షణమే నిరంజన్ రెడ్డిని బార్ అసోసియేషన్ బర్తరఫ్ చేయాలని, ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని, తెలంగాణకి వెళ్ళి ఎమ్మటి ఆయన వెళ్ళగొట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ ఒకవేళ వీళ్ళ మీద చర్య తీసుకోకపోతే మీ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? తీసుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం మొదలు పెడతాం. ప్రతి పోలీస్ స్టేషన్లో ఆయన పైన కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే
చిన్న చిన్న అంశాలు అంటే భాషల విషయంలో కానీ మతాల విషయంలో కానీ జోక్యం చేసుకునే అర్హత వాళ్ళకి లేదు. ఎందుకంటే మన భారతదేశం లౌకిక రాజ్యం, ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించింది. భారత రాజ్యంలో 22 భాషలు ఉన్నాయి. ఏ భాషను కూడా అవమానించడానికి అవకాశం లేదు. పైగా ఆయన భారత రాజ్యాంగం ప్రకారం ఆయన అడ్వకేట్గా పనిచేస్తున్న వ్యక్తికి ఇలాంటి మాటలు శోచనీయం. తక్షణమైన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.